శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో గత కొన్ని రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్వాడీలు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసి ఆందోళన నిర్వహించారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు జవాబులు ఇస్తే స్థానిక పీఓ తీసుకోవడం లేదంటూ ఆందోళన చేపట్టారు. దాంతో బస్టాండ్ వద్ద ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో పట్టణ ఎస్ఐ కె గోవిందరావు అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న స్థలానికి చేరుకున్నారు. సమస్య తెలుసుకుని ప్రాజెక్ట్ ఆఫీసర్తో మాట్లాడారు. సోకాజ్ నోటీసులకు జవాబులు తీసుకునేందుకు ఆమె అంగీకరించారు. అయితే అక్నాలజ్మెంట్ ఇవ్వడానికి ఆమె అంగీకరించకపోవడంతో ఐసిడిఎస్ కార్యాలయం వద్ద మరలా అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. రిజిస్టర్ పోస్టు ద్వారా తమ జవాబులను పంపేందుకు అంగన్వాడీలు నిర్ణయించడంతో ఆందోళన అక్కడితో ముగిసింది. అమ్మా సైలెన్స్ కొనండి, సైలెన్స్ రా. సార్ వచ్చారు, మనం గౌరవించాలి, క్యాట్లు వేయద్దు. అమ్మా సైలెన్స్ కొనండి. అమ్మ పీఓ గారి నెంబర్ ఎవరి దగ్గర ఉంది ఇవ్వండి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి. పాదయాత్ర చేసే సందర్భంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆహ్వానాలు చేయాలి. పాదయాత్ర చేసే సందర్భంలో ముఖ్యమంత్రి ఇచ్చిన నాకు రెండే వస్తే మీరు వ్యక్తిగతంగా ఇవ్వండి, లేకపోతే రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ సంతకాలు పెట్టమని చెప్పండి. వ్యక్తిగతంగా వచ్చి వ్యక్తిగతంగా వచ్చి ఇవ్వమంటున్నారు. రిజిస్టర్ వద్దని చెప్తున్నారు కదా, ఇప్పుడు అడిగారని చెప్తున్నారు కదా, పూర్తిగా వినాలి కదా. రిజిస్టర్ మీద సంతకం మీరు పెట్టరు, సరే వద్దు, వ్యక్తిగతంగా మీరు వచ్చి ఇవ్వండి, ఒక్కొక్కరు వచ్చి ఇవ్వండి. లేని పక్షంలో రేపు రిజిస్టర్ పోస్ట్ చేయండి. వీడియో చేస్తుంటే ఎందుకు మాటలు వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మేడం వస్తే ఇల్లే మరే నూరేస్తాయి. నీ మాటలన్నీ వీడియోలో పడుతుంది.